బీఆర్ఎస్ నేత కవితపై చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అయితే ఈరోజు చాలా మొత్తంలోనైతే వ్యతిరేకంగా వారికి సంబంధించిన నినాదాలు అయితే చేశారు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఓయూ నాగేందర్ అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే బీఆర్ఎస్ నేత కవిత మీద పదే పదే ఏదైతే కాంగ్రెస్ నాయకులు అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు అని? ఈరోజు కాంగ్రెస్ నాయకులు కొంచెమైనా వాళ్ళకు మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం వాళ్ళు విజయోత్సవాలను చేసుకుంటారు, కానీ వాళ్ళకి అర్థమవుతలేదు విజయోత్సవాలు కాదురా బాబు, మనం చేసుకునేటి కాంగ్రెస్ పార్టీ వర్ధంతోత్సవాలని వాళ్ళకి అర్థమవుతలేదు. ఈ ముచ్చట వాళ్ళకు ఇప్పుడు మీ మీడియా సెక్షన్ వాళ్ళకి అర్థం కావాలి. మీరు చేసుకునే విజయోత్సవాలు కాదు, కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు, వర్ధంతోత్సవాలు. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి అగ్రనేత కూడా ఒక మహిళనే, సోనియా గాంధీ గారు. అంటే మీ పార్టీకి ఒక అగ్రనేత సోనియా గాంధీ గారు ఉన్నారు, మరియు ఇప్పుడు మన సోనియా గాంధీ గారు ఉన్నారు, మిగతా నాయకులు కూడా ఉన్నారు. మీకు ఒక మహిళ పట్ల అంత అసభ్యకరంగా ఎలా మాట్లాడుతున్నారు? అంటే మీ అగ్రనేత, మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ అని మర్చిపోయారా? లేకపోతే మేము మతిస్థిమితం కోల్పోయారా? లేకుంటే మేము సంవత్సర కాలంలో మేము తెలంగాణ రాష్ట్రాన్ని 100 సంవత్సరాలు ముందు తీసుకుపోయిన అనుకుంటున్నారా? ఒక 500 సంవత్సరాలు వెనక్కి నెట్టిలు ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని. ఏదైతే కేసీఆర్ గారు బంగారు తెలంగాణ బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎట్లా ముందుకు తీసుకుపోయిండో, మీరు దాన్ని 500 సంవత్సరాలు వెనుకకు తీసుకొచ్చారు. మహిళా నాయకురాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈరోజు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు. ఈరోజు మన బతుకమ్మ, ఆనాడు బతుకమ్మను ముట్టుకుందామంటే, వచ్చి బతుకమ్మ ఆడదామంటే ఆ రోజు భయపడ్డ వ్యక్తులు, ఈరోజు భయపడ్డ వ్యక్తులను ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళి ఒక ధైర్యాన్ని నింపి ఈరోజు వ్యాప్తంగా కానీ బతుకమ్మ సంబరాలంటే ఈరోజు ఒక హైదరాబాద్లో తెలంగాణలో కాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బతుకమ్మ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. అంటే దానికి కారణం ఎవరు? ఈరోజు మన సాంప్రదాయాన్ని, మన కట్టుబాట్లను, ఇక్కడున్న ఒక మన బతుకమ్మ ఆటను, మన కట్టుబాటు అయినటువంటి మన బతుకమ్మ ఆటను ప్రపంచ దేశాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆడుతున్నారంటే దానికి కారణం ఎవరు? ఈరోజు కల్వకుంట్ల కవిత గారా? అంటే ఒక మహిళా నాయకురాలు ఈరోజు ఎన్నో అబండాలు, లేకుంటే ఎన్నో మాటలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉన్నా సరే కానీ, ఈరోజు కొన్ని నెలల పాటు జైల్లో ఉండి సరే కానీ, ఈరోజు ఒక వీరనారి శక్తిగా ఈరోజు బయటకు వచ్చి మళ్ళీ నా తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం మొదలుపెట్టాలి, మళ్ళీ నా తెలంగాణ ప్రజల కోసం కొట్లాట, తెలంగాణ ప్రజలకు ఆపదస్తే నేను ఉండాలి, తెలంగాణ ప్రజలకు అవసరం ఉంటే అక్కడ కవితకు ఉండాలని చెప్పేసి ఈరోజు ఉద్యమ బాట పట్టింది కవితక్క. అలాంటి కవితక్కను పట్టుకొని ఈరోజు కొందరు మతస్థిమితం లేని వ్యక్తులు, వారికి ఇప్పుడే పోస్ట్ ఆఫీసర్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఈరోజు వాళ్ళకు ఫినాయిల్, అంటే మీ నోరును ఫినాయిల్తో కడుగుతామని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. వారి కొరియర్ ద్వారా, పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళ ఇంటికి మెడిసిన్ కూడా పంపించడం జరిగింది. ఓకే, జైలుకి వెళ్ళి వచ్చినాక తదుపరి చాలా రోజులు అనారోగ్య కారణాలతో ఇంట్లో ఉంది. ఒకటేసారిగా 4 రోజుల కిందట బయటకు వచ్చి మళ్ళీ ఉద్యమ పోరుబాటు ఎట్లనైతే గతంలో పట్టింది, మళ్ళీ అదే విధంగా బయటకు వెళ్ళింది. ఉన్నట్టుండిగా మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, కవితను కవిత దిక్కు చూసుకుంటాం, మళ్ళీ కవితను కూడా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కవితను కూడా చాలా వరకు అయితే డిఫరెంట్ లాంగ్వేజ్లో మాట్లాడడం, ఎందుకు అసలు కవితను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఫ్రీ బస్ అని పెట్టిన కాంగ్రెస్ నాయకులు, ఫ్రీ బస్ కాక వ్యతిరేకం అయిపోయింది. ఈరోజు రాష్ట్రంలో మహిళలు రోడ్ల మీదకి వచ్చిళ్ళు, ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చిళ్ళు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్ల మీద చేయి చేసుకుంటుంది. ఈరోజు చాలా వరకు కస్తూర్బా కానీ, కేజీబీలో కానీ, లేకుంటే ఎంజీపీలో కానీ ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతున్నారు విద్యార్థులు. ఎక్కువ శాతం ఈరోజు మహిళలు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ టైంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మహిళలకు దండగా అక్కడ కవితకు ఉంటుంది. రాష్ట్రంలో ఏ మహిళకు ఎలాంటి ఆపద వచ్చినా అక్కడ కవితకు ఉంటుంది. రాష్ట్రంలో మహిళా విద్యార్థి లోకానికి ఈరోజు ఏమైనా ఆపద వస్తే అక్కడ కవితకు ఉంటుంది. ఫుడ్ పాయిజన్ మీద రెస్పాండ్ అవుతుంది, ఆశా వర్కర్ల బాధల మీద రెస్పాండ్ అవుతుంది. ఈరోజు మహిళా సంఘాలకు ఎలాంటి కష్టం వచ్చినా సరే కానీ ఈరోజు కవితగా రెస్పాండ్ అవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఎక్కడ ఏకం చేస్తుందో అని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకాన్ని మళ్ళీ వాళ్ళను ఏకం చేసి ఒకటి చేసి ఒక ఉద్యమం నన్ను ఎక్కడ రూపొందిస్తుందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. ఈ మహిళా లోకం కనుక వ్యతిరేకమైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు తిరిగే రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉన్నాయని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ
ఈరోజు భయపడుతున్నారు. ఈరోజు కేవలం మహిళా లోకాన్ని ఏకం చేసే శక్తి కవితక్క దగ్గర ఉంది. ఈరోజు మహిళలకు కష్టం వస్తే, మహిళలకు ఎలా ఇబ్బంది వస్తే అక్కడికి వెళ్ళి కొన్ని వందల మంది మహిళా నాయకురాలతో వెళ్ళి వాళ్ళ కష్టాన్ని పంచుకునే శక్తి ఈరోజు కవితక్కకు ఉంది. ఈరోజు మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కానీ భారతదేశంలో మహిళలకు కానీ ఎలాంటి కష్టం వచ్చినా ఈరోజు ప్రభుత్వాలను ప్రశ్నించే దమ్ము ఈరోజు మా నాయకురాలు అగ్రనాయకురాలు ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారికి ఉన్నది. ఎక్కడ ఈ నాయకురాలందరినీ, ఎక్కడ ఈ మహిళలందరినీ ఒకటి చేసి, ఎక్కడ ఈ మహిళలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఉద్యమాన్ని అనేది రూపొందిస్తాయని చెప్పేసి ఆ భయంతో ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు. అంటే నువ్వు కవితక్కను విమర్శించేటప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని మర్చిపోకండి. మీరు ఈరోజు కవితక్కను విమర్శించే ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మహిళా నాయకురాలు కూడా ఉన్నారని మర్చిపోకండి. ఈరోజు కవితక్కను విమర్శించే ముందు మీకు సంబంధించిన మీ భార్యలు కూడా ఈరోజు మహిళలని మర్చిపోకండి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో ఏదైతే గతంలో లగాచర్లు కావచ్చు, మరో విధంగా చూసుకుంటే నేను ఆశా వర్కర్ల మీద కావచ్చు పోలీసు చాలా వరకు జులుం ప్రదర్శించారు. వారిని వాళ్ళ మీద దాడి కూడా పాల్పడ్డారు. మొత్తానికి ఏదైతే ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు తెలంగాణలో మరి బాగుంటున్నాయా, లేకపోతే ఇంకో రకంగా చూసుకుంటే మొత్తం కూడా ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి తొత్తులుగా వివరిస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ కానీ శాంతి భద్రతలు కానీ ఈరోజు అయితే మూసి ప్రాజెక్ట్ అని మొదలుపెట్టిండో ఆ మూసిలనే కలిసిపోయినాయి కంప్లీట్గా. అంటే ఎక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎక్కడ కంట్రోల్ అవుతుంది? ఆశా వర్కర్ల మీద ఈరోజు పోలీసులు ఆశా వర్కర్లను వాళ్ళ చీరపట్టి లాగుతున్నారు, వాళ్ళని ఎగిరెగిరి ఓడుతున్నారు. మన విజువల్స్ కూడా చూడడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఎడిపోతుంది, రాష్ట్రం ఏమైపోతుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందా లేదా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కేవలం రియల్ ఎస్టేట్ మీదనే ఉన్నారా, లేకుంటే లవ్చర్లలో భూములు ఎట్లా లాక్కుందామని ఉన్నారా? అంటే ఏమవుతుంది? మీరు ఇచ్చిన హామీలు ఎటుపోయినాయి? ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు మళ్ళీ జగిత్యాలలో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్నటికి ఈరోజు మన వికారాబాద్లో ఫుడ్ పాయిజన్ అయింది. అంటే ఇంతగానం రాష్ట్రంలో 50 మంది విద్యార్థులు చనిపోయినా సరే కానీ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి బయటకు వచ్చి ఈరోజు ఒక ఈ గురుకులాల మీద ఒక నిఘా వ్యవస్థను అనేది పెట్టలే. ఈరోజు టాస్క్ ఫోర్స్ అనేది పెట్టింది. ఏదైతే బీఆర్ఎస్ విద్యార్థి భవన్ ఏదైతే కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్లను పంపి గురుకుల బాట ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిద్ర లేచి ఒక టాస్క్ ఫోర్స్ను పెట్టింది. అంటే ఈరోజు గురుకుల బాట ప్రోగ్రామ్కి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఎక్కడ ఎండగడతారని చెప్పేసి కానీ మీరు టాస్క్ ఫోర్స్ను పెట్టింది. అంటే అన్న శాంతి భద్రతల విషయానికి వస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలంలో ఎన్నో మర్డర్లు జరిగినాయి అన్న. ఈరోజు ఎంతోమంది మహిళలు కానీ ఎంతోమంది రోడ్ల మీద చైన్ స్నాచింగ్ల కాంచి మొదలు పెడితే క్రైమ్ రేట్ అనేది ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిలో క్రైమ్ రేట్ లేకుండా చేసిండో ఇప్పుడు అదే క్రైమ్ రేటు దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఈరోజు క్రైమ్ రేట్లో తెలంగాణ రాష్ట్రం కానీ హైదరాబాద్ కానీ ఈరోజు ముందుకు వెళ్తుంది. ఈరోజు నువ్వు ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తున్నావు? ఈరోజు ఆశా వర్కర్లు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఆశా వర్కర్లపై పోలీస్ జూలుం అనేది కూడా వాళ్ళను పోలీసు వాళ్ళని కొడుతున్నారు. అక్కడ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసినావా? లేకుంటే అది ప్రజాపాలన, అది ప్రజాపాలన, అది కాంగ్రెస్ పార్టీ పాలన అని నేను రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అడుగుతున్నా. చేసినటువంటి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉందో మనం చూసినాం. గతంలో ఉన్నటువంటి 2006లో ఏదైతే చేపట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం చూసినాం. రెండిట్లో అసలు తేడా ఏముంది అనుకోవచ్చు అన్న? ఈరోజు గవర్నమెంటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చడం లేదు. అంటే ఇక్కడ ప్రజలను డైవర్షన్ చేయాలి, ఈ జనాలను ఒక మైండ్ సెట్ను డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి ఈరోజు ఒక మన సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు. లేకుంటే మన తెలంగాణ తల్లిని ఈరోజు తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం నిన్నే మా కేటీఆర్ అన్న రాబోయే ప్రభుత్వం మాదే, మా ప్రభుత్వం వచ్చినాక పార్సల్ కట్టి పంపిస్తాం ఇంటికి అని చెప్పేసి కూడా బహిరంగంగా హెచ్చరించడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నువ్వు చేంజ్ చేయడం వల్ల, నీ సంబంధించిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల జనాలకు ఏమొరిగింది, జనాలకు ఏమొచ్చింది? ఈరోజు సెక్రటేరియట్లో నువ్వు కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల జనాలకు ఏం లాభం జరిగింది? అంటే ఈరోజు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసే కదా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ గారి హయాంలో ఏదైతే నిర్మించబడ్డాయో, ఏదైతే కేసీఆర్ గారు చాలా గొప్పగా వాటిని తెలంగాణ ప్రజలకు చూపించిండో వాటిని నువ్వు డిఫరెంట్గా అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి పేర్లు మార్చుకుంటూ పోతున్నావు తప్ప నువ్వు పేర్లు మార్చుతున్నావు తప్ప. ఏంటంటే ఏదైతే December 9th రోజు సోనియా గాంధీ బర్త్డే, ఆ రోజు కేవలం సోనియా గాంధీ విగ్రహం పెట్టిరని కూడా సోషల్ మీడియా చాలా వరకు చిక్కలు కొడుతుంది వార్త. అది ఎట్లా చూస్తారు మీరు ఆ విషయంలో?
ఈరోజు మరో 2-3 నెలలు మాత్రమే, మరో 2-3 సంవత్సరం మాత్రమే రేవంత్ రెడ్డి గారి కాలము. ఈరోజు సోనియా గాంధీ గారి నుండి ముప్పు పొందాలి, లేకుంటే రాహుల్ గాంధీ గారి నుండి ముప్పు పొందాలి, వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పేసి ఈరోజు అంటే కేవలం వాళ్ళ ముప్పు కోసమే ఈరోజు తెలంగాణ ప్రజల రక్తం పీడ్చుకొని తాగుతున్నారన్న ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కేవలం వాళ్ళ దగ్గర మార్కులు కొట్టాలని చెప్పేసి, సోనియా గాంధీ దగ్గర మార్కులు కొట్టాలని చెప్పేసి, రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టాలని చెప్పేసి, నా సీఎం పదవి ఇలానే ఉండాలని చెప్పేసి, ఇలానే కొనసాగాలని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ఈ చిహ్నాలు మార్చుడు, లేకుంటే ఈ విగ్రహాలు మార్చుడు, లేకుంటే ఈ పేర్లు మార్చుడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీసేస్తానని చెప్పుడు, ఇవే జరుగుతున్నాయి తప్ప ఇంతవరకు అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏం అభివృద్ధి జరిగిందన్న? ఎక్కడ ఫ్లైఓవర్లు పడ్డాయి, ఎక్కడ రోడ్లు పడ్డాయి, ఏ నిరుద్యోగి ఉద్యోగం వచ్చింది, ఏ మహిళలకు పెన్షన్ వచ్చింది, 6,000 పెన్షన్ ఎడిపోయింది, ఈరోజు మహిళలకు 2,500 పెన్షన్ ఇస్తా అన్నాడు, ఎడిపోయింది, ఈరోజు మహిళలకు చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఎడిపోయింది అని ఈరోజు నేను అడుగుతున్నా. 6 గ్యారెంటీలు అమలు చేసామని చెప్తున్నాడు కదా మరి రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో. నేనేమంటున్నా, ఈరోజు నిజంగానే 6 గ్యారెంటీలు 420 హామీలు కనుక అమలు అయితే అక్కడ ఆ జిల్లాలో ఉన్న చౌరస్తాకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి, ఆ జిల్లా ఉన్న చౌరస్తాకు వచ్చి ఈరోజు ప్రజలతో మీరు మాట్లాడండి. నిజంగా మీరు 6 గ్యారెంటీలు అమలైతే ఎందుకు జనాలకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు? ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఎడిపోయింది, ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పినావు, ఏమైంది 2 లక్షల రుణమాఫీ? నీ కొడంగల్లోనే, నీ కొండారెడ్డి పల్లెలో నీ కొడంగల్ పోయే ఈరోజు చర్చ పెడదాం, అక్కడ 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరికి అయిందా? ఏ రైతుకి అయింది? నీ కుటుంబంలోనే నీ కుటుంబ సభ్యులకే కాలే మిస్టర్ రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ. నీ కుటుంబ సభ్యులను అడుగు, నీకు 2 లక్షల రుణమాఫీ అయిందా కాదు అడుగు, వాళ్ళే చెప్తారు. బయట మంది ఎందుకు? జిల్లా వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా వాళ్ళ దగ్గర పోయి అడుగుడు కాదు. ఏదైతే నీ ఎనుమల కుటుంబంలో నీ సొంత కుటుంబ సభ్యులకే ఈరోజు రేవంత్ రెడ్డి గారి సొంత కుటుంబానికే ఈరోజు 2 లక్షల రుణమాఫీ కాలే అన్న. ఓకే, మొన్ననైతే నిర్మల్లో మీరు కూడా గురుకుల బాటకు వేరు కదా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? విద్యార్థులకు మీరు ఎలాంటి నోటీస్ చేశారు? ఈరోజు ఏదైతే మేము నిర్మల్లో గురుకుల బాటకు పోతున్న క్రమంలో పోలీస్ వ్యవస్థను పెట్టి ఈరోజు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఈరోజు ఆశ్రమ పాఠశాల కానీ, గిరిజన ఆశ్రమాలు కానీ, ఎంజేపీలు కానీ, కేజీబీవీలు కానీ ఈరోజు సంవత్సర కాలంలో విజయోత్సవాలు జరుపుకుంటే అక్కడ విద్యార్థులకు మౌలిక వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సకాలంలో వాళ్ళకి రావాల్సిన ఛార్జులు రాకుండా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు గురుకుల బాట ప్రోగ్రాం ఏదైతే బీఆర్ఎస్ విద్యార్థి భవన్ తీసుకున్నదో స్పష్టమైన గురుకులాల్లో ఏం జరుగుతున్న నివేదిక ఈరోజు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అందించడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి దృష్టి ఎక్కడ పెట్టినా నేను అడుగుతున్నా. ఈరోజు పేద విద్యార్థులు గురుకులాల్లో చదువుకున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులు, ఈరోజు గిరిజన ఆశ్రమంలో చదువుకున్న విద్యార్థులు, అమ్మ నాన్న లేని విద్యార్థులు. కానీ ఇక్కడ గురుకులాల మీద సోయి లేదు, కానీ ఈరోజు లవ్చేర్ల రైతుల మీద సోయి ఉన్నది, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మీద సోయి ఉన్నది. ఎక్కడి నుండి డబ్బులు మూట కట్టి ఢిల్లీకి పంపిద్దాం, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి పంపిద్దాం అనే ఇంట్రెస్ట్ ఉన్నది, కానీ ఈరోజు గురుకుల విద్యార్థుల మీద రేవంత్ రెడ్డి గారికి సోయి లేకపోయాయి.